ఈరోజు కాన్సెప్ట్లో వచ్చేసి మనం ఏం చూస్తున్నాం అంటే పైథాన్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అన్నాం. ఏంటి అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి చూస్తున్నాం. ఇప్పుడు అసైన్ అంటే ఏమనుకున్నాం? ఒక వాల్యూలోకి ఒక వేరియబుల్లోకి వాల్యూ అనేది ఇన్సైట్ చేయడం, వాల్యూ అయినా కావచ్చు టెక్స్ట్ అనేది ఇన్సైట్ చేయడం కోసం ఏది యూజ్ చేస్తామంటే అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. అసైన్మెంట్ ఆపరేటర్ కిందకి ఏ వస్తుంది అంటే ఈక్వల్స్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్ కిందకి వస్తుంది. ఈక్వల్స్ టు అనేది దేని కిందకి వస్తుంది? అసైన్మెంట్ ఆపరేటర్స్ కిందకి వస్తుంది. ఇక్కడ మనకు ఈ పైథాన్ అసైన్మెంట్ ఆపరేటర్ లోపల ఏం చేస్తామన్నది నార్మల్గా అయితే ఒక ఈక్వల్స్ టు అంటే నాకేంటి రైట్ సైడ్ లోపల ఉన్న వాల్యూ లెఫ్ట్ సైడ్ లోపల ఉన్న వేరియబుల్లోకి అసైన్ కావడం కోసం మనకేంటి అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేస్తాను. అలాగే ఇలా ఇస్తున్నాను, అలాగే 24 అని ఇచ్చాను. ఏ ఈక్వల్స్ టు 24 అని. అంటే ఇక్కడ నాకు రైట్ సైడ్ లోపల ఏ వాల్యూ ఉందో రైట్ సైడ్లో ఉన్న వాల్యూ లెఫ్ట్ సైడ్ లోపల ఉన్న వేరియబుల్లోకి అసైన్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఏ అనేది ఈక్వల్స్ టు అనేది ఏంటంటే ఆపరేటర్ అంటున్నాం. ఏ అనేది వచ్చేసి ఏంటి ఆపరెంట్స్ అంటున్నాం. ఇక్కడ నాకు వచ్చేసి ఇది వచ్చేసి వాల్యూ కాబట్టి ఇప్పుడు మరి ఈ ఈక్వల్స్ టు ఆపరేటర్ని యూజ్ చేస్తూ ఏ విధంగా చేయాలి అంటే అసైన్మెంట్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తూ ఏ విధంగా చేయాలి. ఇక్కడ వరకు అయితే నాకు అసైన్మెంట్ అంటే నార్మల్గా ఈక్వల్స్ తోటి యూజ్ చేశాను. మరి ఇంకా అసైన్మెంట్ ఆపరేటర్స్ లోపల ఏమేమి వస్తాయి అనేది వాటి గురించి డిస్కస్ చేయడం అనేది కాన్సెప్ట్. ఓకే, దీనికోసం సపోజ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా నేను ఏం తీసుకున్నానంటే ఏ ఈక్వల్స్ టు 21 అని ఇస్తాను, బి ఈక్వల్స్ టు సంథింగ్ 10 అని ఇస్తాను, సి ఈక్వల్స్ టు 0 అనేది అసైన్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అని ఇస్తాను. దెన్ ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. ఇప్పుడు నాకు ఏ లోపల ఉన్న వాల్యూని బి లోపల ఉన్న వాల్యూని ప్రింట్ చేసి చూస్తున్నాను. సి లోపల ఏ వాల్యూ వస్తుందో ప్రింట్ చేస్తాను. సి అని ఇచ్చేసి ప్రింట్ చేస్తాను. మెసేజ్ అయినా రాయాలని కూడా రాసేసుకోవచ్చు. నేను సి అనే వాల్యూ ప్రింట్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ వరకు మనం జనరల్గా చేసింది 6 ఇస్తున్నాను. ఇక్కడ వరకు అయితే మనం ఏంటి జనరల్గా అర్థమెటిక్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. ఏది ప్లస్ అనే ఆపరేటర్ యూజ్ చేస్తాం. ఇప్పుడు సి లోపల ఏ వాల్యూ ఉంది నాకు ఇక్కడ 31 ఉంది. సి లోపల వచ్చేసి 31 ఉంది. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ లోపల ఏం చేస్తామంటే కాంబినేషన్ ఆఫ్ అర్థమెటిక్ ఆపరేటర్స్. ఏంటి కాంబినేషన్ ఆఫ్ అర్థమెటిక్ ఆపరేటర్స్. ఎస్, అర్థమెటిక్ ఆపరేటర్స్ను అసైన్మెంట్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తూ మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే ఇక్కడ లైక్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ సిలో వచ్చేసి 31 అనే వాల్యూ ఉంది. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే సపోజ్ ఇంకొకసారి క్యాలిక్యులేట్ చేశాను అనుకోండి. అంటే ఇప్పుడు నాకు ఏ లోపల ఉన్న వాల్యూ మాత్రమే ఆల్రెడీ సి లోపల ఉన్న వాల్యూకి యాడ్ కావాలనుకోండి. అంటే ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ సి ప్లస్ ఈక్వల్స్ టు అని ఇస్తున్నాను. సి ప్లస్ ఈక్వల్స్ టు అని ఇచ్చేసి ఏ అని ఇస్తున్నాను. సి లోపల ఏ వాల్యూ ఉంది నాకు 31. ఏ లోపల ఏ వాల్యూ ఉంది 21. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు నార్మల్గా ఈక్వల్స్ టు అంటే ఏం జరుగుతుందో చూద్దాం. నార్మల్గా సి ఈక్వల్స్ టు ఏ అంటే ఏం జరుగుతుందో చూద్దాం. ప్రింట్ అని ఇచ్చేసి సి అని ఇచ్చేస్తాను. వన్స్ ఒకసారి రన్ చేద్దాం. ఫస్ట్ నాకు ఏంటి ఇక్కడనో సమ్ అయిన వాల్యూ డిస్ప్లే చేయాలి. తర్వాత నెక్స్ట్ ఏంటి సి లోపల ఉన్న వాల్యూ మాత్రమే దీనికి అసైన్ కావాలి. తర్వాత ప్రింట్ చేస్తాను. ఏ ప్రింట్ అవుతుంది ఇక్కడ 21. ఫస్ట్ 31 ప్రింట్ అయింది. ఎందుకంటే నాకు ఏంటి అడిషన్ అయిన వాల్యూ సి లోపల ప్రింట్ అయింది. తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది దీని లోపల ఉన్న వాల్యూ ఎరేజ్ అయిపోతుంది. ఎరేజ్ అయిపోయి ఏ లోపల ఉన్న 21 అనే వాల్యూ దేనిలోకి అసైన్ అవుతుంది సిలోకి అసైన్ అవుతుంది. సిలోకి అసైన్ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాను ప్రింట్ చేస్తాను. ప్రింట్ సి అంటే ఇక్కడ నాకు 21 అనేది ప్రింట్ అవుతుంది. అంతేనా? ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు నాకు ఇక్కడ 31 అనే వాల్యూ దీనిలో సి లోపల ఉంది. ఏంటి 31 అనే వాల్యూ సి అనే వేరియబుల్లో ఉంది. అంటే 31 అనే వాల్యూ దానిలో ఉండాలి. దెన్ నెక్స్ట్ మళ్ళీ 21 అనే వాల్యూ దీనికి యాడ్ కావాలి. ఓకే, దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే ప్లస్ అని యూజ్ చేస్తున్నాను. అంటే ఇక్కడ నాకు ఏంటి దీనిలో ఉన్న 31 దీనిలో ఉండాలి. దెన్ ప్లస్ ఏం జరగాలి 21 అనేది దీనికి యాడ్ 21. ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి 21 52. ఓకే, 21 అనేది మనకి ఆల్రెడీ దీనిలో వచ్చిన 31 దీనిలో ఉంది. ఏది సి లోపలనే ఉంది. ప్లస్ నాకు ఏం జరిగింది దానికి 21 అనేది యాడ్ అయింది. యాడ్ అయితే ఏ వాల్యూ వచ్చింది నాకు 52 అనేది వచ్చింది. అంటే ఇక్కడ నాకు ఏంటి ఆ వాల్యూ లోపల అదే ఉండేసి అంటే ఆ వేరియబుల్ లోపల అదే ఉండేసి దెన్ ఇంకొక వాల్యూ కూడా దానికి యాడ్ కావాలి అనుకున్నప్పుడు నాకు నార్మల్గా అయితే ఏం జరుగుతుంది ప్రీవియస్ వాల్యూస్ ఎరేజ్ అయ్యి దానిలోకి యాడ్ అవుతుంది. ఇలా కాకుండా నాకు ఏం చేస్తాను నేను అడిషన్ యూజ్ చేస్తాను. ప్లస్ ఈక్వల్స్ టు యూజ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది దానిలో ఉన్న వాల్యూ దానిలోనే ఉంటుంది. కొత్త వాల్యూ వచ్చేసి దానికి యాడ్ అవుతుంది.
దాన్ని ఏమని కాల్ చేస్తామంటే అసైన్మెంట్ ఆపరేటర్ కిందకి వస్తుంది. దీన్ని ఏం కాల్ చేస్తాం? అసైన్మెంట్ ఆపరేటర్ కిందకి వస్తుంది. దీనిలో లైక్ వచ్చేసి ఓన్లీ అసైన్మెంట్ ఆపరేటర్ లోపల అడిషనే ఉండదు కదా, సబ్ట్రాక్షన్ ఉంటుంది, మల్టిప్లికేషన్ ఉంటుంది, డివిజన్ ఉంటుంది, క్వశ్చన్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు సపోజ్ నేను లైక్ మైనస్ యూజ్ చేస్తాను. ఇప్పుడు ఏ వాల్యూ వస్తుందో చెప్పండి. 10 sir. 10. ఓకే, సపోజ్ నాకు ఇక్కడ వచ్చేసి ఏంటి సబ్ట్రాక్ట్ అయిపోతుంది, అంటే దానిలో ఉన్న వాల్యూలకి 21 అనేది సబ్ట్రాక్ట్ అయ్యి 10 వస్తుంది. సపోజ్ మల్టిప్లై చేసాం అనుకోండి, మల్టిప్లై చేసిన వాల్యూ వస్తుందా? అంటే ఇక్కడ నాకు ఏంటి 31 ఇంటూ 21 అవుతుంది. 31 ఇంటూ 21 అయితే నాకేంటి 651 అవుతుంది. 651. ఎస్, అట్లా నాకేంటి బై చేస్తున్నాను, డివైడ్ చేస్తున్నాను, వాల్యూ వచ్చింది ఇక్కడ. Yes sir. అలానే మిగతా ఆపరేటర్స్ కూడా మాడ్యులస్ కూడా చేయాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. వస్తుందా? అలా ఇక్కడ నాకు ఏం చేస్తాను, మనకు దేనితోటి అంటే మనకు ఉన్న ఆపరేటర్ తోటి ఏం చేస్తాను, మళ్ళీ జాయిన్ కావాలనుకున్నప్పుడు ఏం ఆపరేటర్ ద్వారా యూజ్ చేస్తామంటే అసైన్మెంట్ ఆపరేటర్స్ ద్వారా యూజ్ చేస్తున్నాను. ఏం ఆపరేటర్స్ ద్వారా? అసైన్మెంట్ ఆపరేటర్స్ ద్వారా యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ నాకు ఈక్వల్స్ టు ప్లస్ ఏం చేస్తాం, మనకు అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేది కాంబినేషన్ చేస్తూ చేస్తున్నాను. దాన్ని ఏమని కాల్ చేస్తామంటే పైథాన్ అసైన్మెంట్ ఆపరేటర్స్ కింద తీసుకున్నాం. మరి ఇది ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేస్తారని తెలియాలి మనం. ఓకే, ఇప్పుడు సపోజ్ మనకు బ్యాంకింగే ఉందనుకోండి, బ్యాంకింగ్ ఉంటుంది కదా. సపోజ్ Yes sir. ఏసీ అంటే అకౌంట్ నెంబర్ అనుకోండి, సంథింగ్ అకౌంట్ నెంబర్ ఇచ్చాను. తర్వాత సి నేమ్ అంటే కస్టమర్ నేమ్ అనుకోండి. ఓకే, తర్వాత నెక్స్ట్ బ్యాలెన్స్ అని ఇస్తున్నాను. సంథింగ్ బ్యాలెన్స్ వచ్చేసి 500 రూపీస్ ఉంది. ఓకే, ఇక్కడ నాకు డిపాజిట్ అంటే డిపాజిట్ అయితే డిపి అని రాస్తున్నాను. సంథింగ్ డిపాజిట్ అమౌంట్ వచ్చేసి 50 రూపీస్ చేస్తున్నాను. విత్డ్రా అయితే డబ్ల్యూడి అంటున్నాను. ఓకే, విత్డ్రా వచ్చేసి సంథింగ్ 100 అని ఇచ్చేస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి దీనిలో ఏమేమి ఉన్నాయో ప్రింట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ప్రజెంట్ ఏం చేయాలనుకున్నానంటే ఇక్కడ బ్యాలెన్స్ ఎంత ఉందనేది ప్రింట్ చేయాలనుకున్నాను. బ్యాలెన్స్ ఈజ్ అనేది ప్రింట్ చేస్తున్నాను. బ్యాలెన్స్ ఈజ్ ఏంటి, ఏ వేరియబుల్లో ఉంది, బ్యాలెన్స్ అనే వేరియబుల్లో ఉంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి, డిపాజిట్ అమౌంట్ ఎంత చేయాలి, విత్డ్రా అమౌంట్ ఎంత చేయాలని చూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఉన్న బ్యాలెన్స్లకి వెళ్ళి విత్డ్రా చేస్తారు కదా. Yes sir. ఇప్పుడు అకౌంట్లో మనకు బ్యాలెన్స్ ఉంది, మనకి బ్యాలెన్స్ లేనిదైతే మనం విత్డ్రా చేయలేము కదా. ఓకే, ఇప్పుడు సపోజ్ నేను విత్డ్రా చేయాలనుకున్నాను. అలా అన్నప్పుడు ఏం చేయండి అంటే బ్యాలెన్స్ లోపల ఎంత ఉంది నాకు 500. ఇక్కడ ఏం యూజ్ చేయాలనుకున్నామంటే విత్డ్రా చేయాలి కాబట్టి మైనస్ ఈక్వల్స్ టు అన్నాం, మైనస్ ఈక్వల్స్ టు డబ్ల్యూడి అన్నాం. విత్డ్రా అంటే అదే కదా. దెన్ Sir. ఇప్పుడు ఎంత బ్యాలెన్స్ ఉందని మళ్ళీ ఇక్కడ డిస్ప్లే చేయాలి. ఇక్కడ రాస్తున్నాను అప్డేటెడ్ బ్యాలెన్స్ అని రాస్తున్నాను. అప్డేటెడ్ బ్యాలెన్స్ అని వచ్చేసి రాస్తున్నాను, బిఏఎల్ అని రాస్తున్నాను. సేవ్ రన్. ఎంత ఉందని చూపెడుతుంది. 400. ఫస్ట్ నాకు వచ్చేసి ఏంటి బ్యాలెన్స్ వచ్చేసి 500 చూపెడుతుంది. తర్వాత నెక్స్ట్ ఏంటి అప్డేటెడ్ బ్యాలెన్స్ వచ్చేసి 400 చూపెడుతుంది. ఇప్పుడు నాకు ఏం చేసాం, ఉన్న అమౌంట్లకి వెళ్ళి నేను ఎంత విత్డ్రా చేశాను, 100 విత్డ్రా చేశాను. Sir. ఓకే, సపోజ్ డిపాజిట్ చేస్తున్నాను అనుకోండి, ఏంటి ఉన్న అమౌంట్కి నాకు యాడ్ చేయాలి, ఉన్న అమౌంట్కి యాడ్ చేయాలి. Yes sir. ఇప్పుడు నాకు ఏం చేస్తాను, ప్లస్ ఈక్వల్స్ టు అన్నాను, ఏంటి డిపాజిట్ కదా, డిపి అని యూజ్ చేస్తున్నాను. ప్రింట్. ఓకే, ఇక్కడ నాకు అప్డేటెడ్ బ్యాలెన్స్ అని మళ్ళీ రాస్తున్నాను. అప్డేట్ బ్యాలెన్స్ అని ఇచ్చేసి బ్యాలెన్స్ అనే వేరియబుల్లో ఏముందో ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎంత వస్తుందో చెప్పండి. 600. ఎంత చేస్తున్నాం మనం, ఇక్కడనో ఫస్ట్ 500 ఉండే బ్యాలెన్స్, దానిలోకి వెళ్ళి ఏం చేస్తాను నేను 100 విత్డ్రా చేస్తున్నాను. Withdraw చేశారు. Yes sir. అంటే దీనిలో 400 ఉంది. 400 ఉన్న తర్వాత నెక్స్ట్ ఏంటి 400లోకి వెళ్ళి మళ్ళీ ఏం చేస్తాను, ఇప్పుడు దీనిలో 400 ఉంది. 400 ప్లస్ ఎంత యాడ్ చేస్తాను, 50 రూపీస్ యాడ్ చేస్తాను.
అప్పుడు నాకు ఏం జరుగుతుంది, ఎంత వస్తుంది, 450 రూపీస్ వస్తుంది. 450. Yes. అంటే ఇక్కడ నాకు ఏం చేస్తాను, అర్థమెటిక్ ఆపరేటర్స్ దెన్ అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేస్తూ ఈ విధంగా క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంటుంది. మన బ్యాంకింగ్లో జరిగేది ఇదే ఫార్ములాని యూజ్ చేస్తుంది. అంటే ఉన్న అమౌంట్లకి వెళ్ళి మనకి ఏం చేస్తాం, డిపాజిట్ చేస్తాను, యాడ్ అవుతుంది. లెస్ మనకేంటి విత్డ్రా చేయాలంటే మనకేంటి ఉన్న అమౌంట్లకి వెళ్ళి విత్డ్రా అవుతుంటాను. ఓకే, ఇది Yes. ఈ స్క్రీన్ షాట్ నోట్ చేసుకోండి. ఇదంతా అసైన్మెంట్ ఆపరేటర్ కిందకి ఎగ్జాంపుల్గా చూసుకుందాం.